భారతదేశంలో అందమైన మహానగరం బెంగళూరు. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన బెంగళూరు మహానగరంలో ఎక్కడ చూసినా పచ్చదనమే. జాతి, కుల, మత, వర్ణ, ప్రాంతీయ భేదాలు లేకుండా దేశ విదేశీయులు సైతం ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. బెంగళూరు ఒక మహా ఆధ్యాత్మిక నగరం అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నెన్నో ఆధ్యాత్మిక ఆశ్రమాలకు నిలయం ఈ బెంగళూరు. ఈ మహానగరంలో కొండలు, గుట్టలు, పక్షుల కిలకిలారావాలు, ప్రకృతి అందాల నడుమ నిర్మించబడిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక నిలయమే మైత్రేయ బుద్ధ విశ్వాలయం. దీక్షాయుత ధ్యాన సాధన కోసం నిర్మించిన ధ్యానాలయాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ అయిన మైత్రేయ బుద్ధ పిరమిడ్ను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ మరియు పిరమిడ్ మాస్టర్లు కలిసి మే నెల 2005వ సంవత్సరంలో ప్రాణప్రతిష్ఠ చేసి మే నెల 2009వ సంవత్సరానికల్లా పూర్తి చేయడం జరిగింది. ఈ పిరమిడ్ ముఖ్య ఉద్దేశం ఆనాపానసతి ధ్యానం, పిరమిడ్ ఎనర్జీ. బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో కనకపుర రోడ్డులో కెబ్బెదొడ్డి అనే గ్రామంలో ఈ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది ముఖ్య ద్వారం. ఈ వ్యాలీలో ప్రవేశించడానికి ఏ ప్రవేశ రుసుములు లేవు. అందరికీ మహా ఆహ్వానం కల్పించబడింది. ముఖ్య ద్వారం నుంచి లోపలికి వెళుతూనే సమాచార కేంద్రం వస్తుంది. ఈ సమాచార కేంద్రంలో మనం వ్యాలీకి సంబంధించిన అన్ని విశేషాల్ని తెలుసుకోవచ్చు. ఈ సమాచార కేంద్రం నుంచి నేరుగా పిరమిడ్కు వెళ్లే దారిలో ఎటు చూసినా చెట్లు, పువ్వులు, చల్లని గాలులు. పిరమిడ్ ముందే ఒక అందమైన కొలను, ఆ కొలనులో అందమైన తామర పువ్వులు. అవన్నీ చూస్తూ వెళ్తుంటే మరో లోకానికి వెళ్తున్నామా అనిపిస్తుంది.
అలాగే కొంచెం ముందుకు వెళ్ళి